నాకు శ్రమలు ఉంటాయి, మీకంటూ మీకు శ్రమలు ఉంటాయి. శ్రమలు అనేవి అందరికీ వస్తాయి రావు చెప్పండి. ఉప్పు లేని ఇల్లు లేదు, శ్రమ లేని ఇల్లు కూడా లేదు. ఎవరింటికి వెళ్ళి ఉప్పు ఉప్పు అడగండి, ఇస్తారా? ఎవరా ఇస్తారా? ఉప్పు ఉప్పు ఇవ్వండి ఇస్తారా? ఇస్తారు కదా. లేదు అంటారు ఎవరన్నా. ఏదైనా లేదనొచ్చు కానీ ఉప్పు మాత్రం లేదన్నారు. కనీసం పూండైనా ఇస్తారు కదండి. శ్రమలు కూడా అంతే, అందరి ఇంట్లో ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మనం షైన్ అవడానికి ఉంటాయి, మనము మెరుగుపరచడానికి. ఎందుకండి? మెరుగుపరచడానికి. సంక్రాంతి రోజు, సంక్రాంతికి ముందు వారం రోజుల ముందుగా మన హిందూ సోదరులు వాళ్ళ ఇంట్లో అన్నీ కింద దించుతారు. దించి ఏం పెట్టుతూ ఉంటారు? సబ్బు పెడుతూ ఉంటారు. మీరు నమ్మరా? ఏం పెడుతూ ఉంటారు ఆడవాళ్ళు చెప్పండి? ఎత్తడి బిందులు ఏం పెట్టుతూ ఉంటారండి? చింతపండు ఉప్పు ఇటుకరాయి వేసి తోముతారు, ఉప్పు వేసి కూడా తోముతారు. ఎందుకు తోముతారు? మెరుగుపరచడానికి, షైన్ అవుతుంది బాగా. కనుక గమనించుకొని ప్రేమతో ఉంటుంది కదా. మనం బాగా షైన్ అవ్వాలంటే కొన్ని శ్రమలు అనేవి వస్తాయి.